స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు ఇంతవరకు ఎప్పుడు వినని చూడని ఒక న్యూస్ అయితే తీసుకొచ్చా. యోగి ఆదిత్యనాథ్ గారి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఎవరు, ఆ మిత్రుడు ఎవరు, ఆ కథ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం భలే ఉంటుంది, ఏం మాత్రం కూడా మిస్ కాకండి, ఓకేనా? అనాస్ మాలిక్ వీడొక మేక వన్య పులి. నక్క జిత్తులు మారి తెలివితేటలతో చాలామందిని మోసం చేస్తా బతుకుతూ ఉంటాడు. మీకు ఏదో కొంచెం తగులుతుంది కదా, సరే ఉండండి. వీడిది ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ పట్టణం అనమాట. ఇక వీడికి చదువు అబ్బల, 10th క్లాస్ ఫెయిల్. ఎప్పుడూ ఏదో ఒక వేషం వేసుకొని అందరినీ మోసం చేసి భయపెట్టి బెదిరించి ఎట్టడం బతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ అనాస్ మాలిక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అవతారం ఎత్తినాడు. అర్థమైందా? తాను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అని తనకు భారతీయ జనతా పార్టీతో, అందులోనూ ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. చూడండి, సరే అలా చెప్పుకొని తిరుగుతా ఉంటే పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. సరే ఏమన్నది, నువ్వు సరే నీ బాడీ నువ్వు చెప్పుకో, నీకు యోగి కాకపోతే మోడీ తెలుసు, అందరూ తెలుసు అని చెప్పు. దాంట్లో ఇబ్బంది ఏమన్నది? ఇబ్బంది ఏమిలే, ఎవరికి వచ్చిన నష్టం లే. కానీ వీడు తాను హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అని చెప్పి వ్యాపారుల దగ్గర, అదేవిధంగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ డబ్బులంతా వసూలు చేస్తూ ఉన్నాయంట. వెనక ఈ మంది మార్బలాన్ని అంతే ఏది వెనకంతా ఈ సైన్యాన్ని అంతా వేసుకొని అంతా ఈ తొగడా బ్యాచ్ని అంతా కూడా అంతా తిరుగుతా ఎవరిని తెలిసినా పోలీసు వాళ్ళని కూడా మోసం చేసాగినాడు. ఈ క్రమంలోనే ఈ అనాస్ మాలిక్ 4 రాష్ట్రాల్లో పర్యటన చేసి ఈ 4 రాష్ట్రాల పోలీసులను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు అయితే బాగా వసూలు చేశాడు. ఇక తరువాత మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వచ్చినాడు. చూడండి, ఇక ఉత్తరప్రదేశ్లో కూడా తాము హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అని చెప్తా, తనకు యోగి ఆదిత్యనాథ్ గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్తా ఉత్తరప్రదేశ్ పోలీసులను, కలెక్టర్లను, రెవెన్యూ అధికారులను అందరినీ కూడా బెదిరించాయినాడు. అంతేకాకుండా తన రక్షణకు పెద్ద సంఖ్యలో పోలీసులను బాడీగార్డులుగా పంపాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేసాగినాడు. వీడి కథ ఏంది, ఈ రుబాబ్ ఏంది చూడండి ఒక రవ్వ. ఈ క్రమంలో ఈ అనాస్ మాలిక్ మొరదాబాదు, గజియాబాదు, నోయిడా, ఈ అమ్రెహా ఈ జిల్లాల కలెక్టర్లను బెదిరించాయినమాట. ఏకంగా కలెక్టర్ని టార్గెట్ చేశాడు. మీరు నా మాట వినకపోతే మీ పైన యోగి ఆదిత్యనాథ్కు కంప్లైంట్ చేస్తానని, తనకు పెద్ద మొత్తంలో ఈ డబ్బులంతా కూడా సమకూర్చాలని, అదేవిధంగా తన సెక్యూరిటీకు పోలీసులను కూడా వినియోగించాలని చెప్పేసి డిమాండ్ చేసాగినాడు. దీంతో ఈ మొరదాబాదు, గజియాబాదు, నోయిడా, ఈ అమ్రిహా జిల్లాల కలెక్టర్లకు ఈ అనాస్ మాలిక్ పైన అనుమానం వచ్చింది. ఇంకా అనుమానం రాకుండా ఎందుకు ఉంటుంది? వీడేమో జఫా అయిపోయా, చూడబోతే అంత డకైట్ నెట్టుండే. వీడి పేరు చూస్తేనేమో అనాస్ మాలిక్ అని ఉన్నది, కానీ వీడు యోగి ఆదిత్యనాథ్ గారికి సన్నిహిత మిత్రుడు అని చెప్తాడు. ఒరే ఇదేందిరా, ఏమి కరెక్ట్ కావడం లేదే, పేరు చూడబోతే ఇట్టున్నది, ఈడేమో యోగికి ఫ్రెండ్ అని చెప్తాడు, వీడు చేసే శాటాలు, ఈ ఆలోచనలు, వీడు పనులు చూడబోతే అంతా దొంగ పనులు అని చెప్పి ఇలా డౌట్ వచ్చింది. మామూలుగా అయితే నిజానికి ఇట్ట అతి చేసే వాళ్ళని ఎవరిని కూడా యోగి ఆదిత్యనాథ్ గారు దగ్గరికి రానిరు. పైగా ఈ అనాస్ మాలిక్ ఒక పెద్ద అవినీతిపరుడు, అందరి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తాడు, అందరినీ బెదిరిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళను పొరపాటును కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లెక్క చేయరు. పైగా ఏంటంటే ఈ విధంగా చేస్తాడని చెప్పి తెలిస్తే మక్కిలేరదని తీసుకుపోయి జైల్లో వేయమంటాడు. అలాంటిది వీడు ఇప్పుడు వచ్చి తనకు యోగి ఆదిత్యనాథ్ మంచి మిత్రుడని, తన మాట వినకపోతే కలెక్టర్ను జైల్లో వేస్తానని చెప్తా ఉండడంతో ఇక ఆ జిల్లాల కలెక్టర్లకు బాగా డౌట్ వచ్చేసింది. మామూలుగా కాదు, ఇంక వాళ్ళందరూ కూడా 4 జిల్లాల కలెక్టర్లు ఒకసారి మీట్ అయినారు. ఏంద్రా స్వామి మనకి తలకాయ నొప్పి ఇదంతాను, ఈడేది యోగి గారి పేరు చెప్తాడు, డబ్బులు ఇవ్వమంటాడు, ఏంది తలకాయ నొప్పి అంత అని చెప్పి 4 ఒకసారి మీట్ అయ్యి వాళ్ళు చర్చించుకొని ఈ అనాస్ మాలిక్ గురించి ఇంకా ఎంక్వైరీ చేపించారు. ఆ ఎంక్వైరీలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అనాస్ మాలిక్ ఒక గజ దొంగని, అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడని, అలాగే పూటకు ఒక వేషం మార్చి అందరినీ బెదిరిస్తూ ఉంటాడని, వీడు 10వ తరగతి తప్పినాడన్న విషయాలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొత్తం కూపి లాగినారు. అంతే, ఇక ఈ ఆయా జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఈ అనాస్ మాలిక్ను అరెస్ట్ చేయించారు. ఏం మామూలు టార్చర్ పెట్టుంటాడు వాళ్ళన్న ఈ డెకాయిట్ట. ఈ అనాస్ మాలిక్ను అరెస్ట్ చేయించడమే కాకుండా వాడు వెనకుండే వాడి సపోర్టర్స్ ఉంటారు కదా, వాడి పరివారాన్ని మొత్తం అందరినీ కూడా ఎత్తకపోయి చెత్తమండలు వేసినట్టు తీసుకుపోయి అందరిని ఎత్తకపోయి జైలు వేశారు. ఇక అనాస్ మాలిక్ను 4 పీకేసరికి అన్ని విషయాలు కూడా బయటికి చెప్పేశాడు. కక్కినాడని ఎలాగెక్కినాడు అంటే చూడండి, ఈ అనాస్ మాలిక్ను 4 రాష్ట్రాల పోలీసులు పట్టుకోలేకపోయినారు, కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు మాత్రం వీడిని గుర్తించి ఎరగదీసి వీడి నుంచి అన్ని విషయాలు రాబట్టారు. యోగి పోలీసులు అంటే అట్టుంటుంది మరి, లేకపోతే ఏందిరా స్వామి ఎట్టటోళ్ళు తయారైనారు.
కొంచెం జాగ్రత్తగా ఉండండి. మామూలుగా ఉండదు మ్యాటర్. ఇటోళ్ళంతా చాలా మంది ఉంటారు. ఏదో రకంగా బురిడి కొట్టించి మాయ చేసి మోసం చేసి మనల్ని నాశనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే కొంపలు కొల్లేరే. అర్థమవుతుందా? అది ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది. లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారికి ఆయన ఎంత నిజాయితీ పరుడు, ఆయన ఎంత దేశభక్తుడు, కనీసం కుటుంబాన్ని కూడా ఆయన దగ్గర చేరనీడే. అలాంటిది ఇలాంటి దొంగల్ని డకాయిట్లని ఆయన దగ్గర చేరనిచ్చాడా? ఏంది ఇదంతా కూడా? అదే చెప్పేది. వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండొద్దు. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్. జై శ్రీరామ్. శ్రీ స్వామి శరణమయ్యప్ప.